రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్టా నక్షత్రం 1, 2 పాదములు. ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి గురుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. మరియు ఈ సంవత్సరం పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా శని సంచరిస్తున్నాడు. తృతీయ స్థానంలో రాహుకేతులు పంచభాగ్య స్థానంలో సంచరిస్తున్నారు. గత సంవత్సరం పరిశీలించగా గురుడు పంచమరా సంచారం వల్ల వీళ్ళకి రాణి భాగ్యాలు కూడా వసూలవుతాయి. స్థిరాస్తులు కొనగలరు. నూతన గృహం యందు చేపట్టు అన్ని కార్యములు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగును. మంత్రసిద్ధి కలుగును. మకర రాశి వారికి ఉన్నత విద్య వల్ల విదేశీ ప్రయాణం కలిసి వచ్చును. గతంగా నిలిచిపోయిన నిర్మాణములు పూర్తి అవును. విదేశీ ప్రయాణం కూడా అనుకూలించును. బంధుమిత్రులతో స్నేహితులతో కలిసిపోయి గృహం యందు చాలా శుభకార్యములు చేయురు. వీరికి గత సంవత్సరం కంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం యోగముగా కరణంగా యోగిస్తున్నది. ఎందుకంటే గురుబలం చేత వీరికి నూతన పెట్టుబడులు అనుకూలించును. మరియు కిరాణా పాలు ఫైనాన్స్ భూ వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నది. అయితే 2వ స్థానంలో శని ఉండచేత మధ్యలో మనస్పర్ధలు మరియు బంధు విరోధ వర్గం కలుగును. కావున వీరికి స్త్రీ రాజకీయ నాయకులకు మంచి అవకాశం కలుగును. వీరికి సంఘము యందు గౌరవము పొడగొట్టుకున్న వల్ల కలుగును. పరస్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండో ఇంట్లో స్థాన శని సంచారం వల్ల పరస్త్రీ వల్ల వీళ్ళకి సంఘంలో గౌరవం తగ్గును. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పరస్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రైతులు సుమారుగా 2 పంటలు కూడా లాభసాటిగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 8. బుధ గురు శుక్రవారాల్లో 1, 2, 3, 4 తేదీలు వీళ్ళకి అనుకూలము. రాహుగ్రహ నిత్య పారాయణం చేసి దుర్గాదేవికి అయితే ఎవరు సహస్రనామార్చన చేస్తారో మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. వీరికి దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది.